మధ్యకాలంలో విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయి, అలాగే చనిపోతున్నారు కూడా. ఇంతకు ముందే కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక అబ్బాయి సూపర్ మార్కెట్లో పనిచేస్తుంటే దుండగుడు కాల్చి చంపేశాడు. అతను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే తాజాగా లోక్సభలో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారు అనే క్వశ్చన్ని విదేశాంగ శాఖను అడిగారు. అడిగితే దానికి సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి అయితే దానికి ఆన్సర్ ఇచ్చారు. దాదాపుగా 633 మంది విద్యార్థులు గడిచిన 5 సంవత్సరాల్లో విదేశాల్లో చనిపోయారు అనే లెక్కని చెప్పారు. ఇందులో అత్యధికంగా కెనడా నుంచి 172 మంది చనిపోతే, ఇక పక్కనున్న అమెరికా నుంచి అయితే దాదాపుగా 118 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పి లెక్క తేల్చారు. ఇక దాడుల కారణంగా ఎవరి చేత అయినా దాడుల వల్ల చనిపోయిన విద్యార్థుల సంఖ్య ఎంత చూస్తే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో 19 మంది దాడుల కారణంగా వివిధ దేశాల్లో భారతీయ విద్యార్థులు చనిపోయినట్టు చెప్తున్నారు. అందులో కెనడా నుంచి మళ్ళీ అత్యధికంగా 10 మంది విద్యార్థులు దాడుల కారణంగా చనిపోతే, పక్కనే ఉన్న యునైటెడ్ స్టేట్స్ నుంచి అయితే 6 దాడుల కారణంగా చనిపోయినట్టయితే విదేశాంగ శాఖ క్లియర్గా చెప్పింది. ఓవరాల్గా చూస్తే 633 మంది భారతీయ విద్యార్థులు గడిచిన 5 సంవత్సరాల్లో విదేశాలకు వెళ్ళి వివిధ కారణాలతో చనిపోయినట్లయితే చెప్తున్నారు. అయితే నేరాల కారణంగా దాడుల కారణంగా చనిపోయిన విద్యార్థుల సంఖ్య మాత్రం కేవలం 19 మందిగానే చెప్పారు. ఏదేమైనా అంతకు ముందుతో పోలిస్తే కనుక ఇప్పుడు దాడుల కారణంగా చనిపోయిన వారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా కెనడా అండ్ యూఎస్లో ఈ దాడులు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో కెనడా యూఎస్కి వెళ్ళే భారతీయ విద్యార్థులు కొద్దిగా సేఫ్గా ఉంటే మాత్రం మంచిది.